Kamasivadi. Subscribe the channel and click on the bell icon to receive the notification. Hello students, how are you? Welcome to my YouTube channel Kamasivadi. విద్యార్థులారా, ఈరోజు బిజినెస్ లాలో మీకున్న మైనర్లతో ఒప్పందాలు మరియు నిబంధనలు అనే అంశంతో మీతో మాట్లాడబోతున్నాను. ఈ వీడియోలో మైనర్ అంటే ఎవరు, తర్వాత మైనర్తో ఒప్పందం చేసుకునేటప్పుడు గమనించవలసిన న్యాయాత్మక నిబంధనలు ఏంటి, అదేవిధంగా మైనర్కు ఎలాంటి రక్షణ ఉంటుంది చట్ట ప్రకారం అనే విషయాల్ని మీతో నేను చెప్పబోతున్నాను. ముందుగా మైనర్ అంటే అర్థం ఏంటో చూద్దాం. మైనర్ అనగా ఎవరికైతే 18 సంవత్సరాల లోపు వయసు ఉంటుందో వారిని మైనర్లుగా భారత మెజారిటీ చట్టం 1875 సెక్షన్ 3 నిర్వచిస్తుంది. ఈ చట్టం ప్రకారం 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉంటుందో వారిని మైనర్లుగా పేర్కొనడం జరిగింది విద్యార్థులారా. అదేవిధంగా మరొక చట్టం అంటే గార్డ్స్ అండ్ వార్డ్స్ చట్టం 1890 ప్రకారము, గార్డ్స్ అండ్ వార్డ్ చట్టం 1890 ప్రకారము ఎవరికైతే 21 సంవత్సరాల వయస్సు లోపు ఉంటుందో వారిని మైనర్లుగా భావించడం జరిగింది విద్యార్థులారా. అంటే న్యాయస్థానాల చేత ఎవరికైతే సంరక్షకులను నియమించడం జరిగిందో, న్యాయస్థానాలు ఎవరికైతే గార్డియన్స్ ను నియమించారో వారికి 21 సంవత్సరం వచ్చే వరకు కూడా వారు మైనర్లుగానే భావించబడతారు విద్యార్థులారా. తర్వాత మైనర్లకు న్యాయస్థానాలు కానివ్వండి లేదా న్యాయ మూర్తులు కానివ్వండి అనేక సందర్భాల్లో రకరకాలుగా అతన్ని పరిరక్షిస్తుంటారు. ఎందుకంటే మైనర్ అనే అతను మేజర్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇతను వయసులో తక్కువ వాడు, ఆలోచన జ్ఞానము తక్కువగా ఉంటుంది మేజర్ల కంటే. తర్వాత ఇతనికి అనుభవం కూడా చాలా తక్కువ ఉంటుంది, అనుభవం లేనివాడిగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి న్యాయాత్మకంగా న్యాయమూర్తులు కానివ్వండి లేదా న్యాయ పరిరక్షణకు సహాయపడే సలహాదారులు కానివ్వండి లేదా న్యాయ నిర్ణయ మండలి కానివ్వండి ఈ మైనర్ యొక్క హక్కుల్ని లేదా అతని యొక్క ఆస్తులని లేదా అతనికి ఎలాంటి నష్టాలు లేకుండా అతన్ని రక్షిస్తుంటుందన్నమాట. అనుభవం లేదు చేత ఎల్లవేళ ఇతనికి న్యాయస్థానాలు ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసి మైనర్కి వీరందరూ పరిరక్షకులుగా ఉంటుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనర్ ఎలాంటి నష్టానికి గురి కాకుండా అన్ని సందర్భాల్లో మైనర్ యొక్క హక్కులను పరిరక్షించడం అనేది ఈ న్యాయమూర్తుల యొక్క ఒక బాధ్యతగా ఉంటుంటుంది విద్యార్థులారా. కాబట్టి మనం అంటే మేజర్లమైన మనం మైనర్తో ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు ఉన్న న్యాయాత్మక నిబంధనలు ఏంటో తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. మొత్తం 11 రకాల అంశాలని ఉదాహరణగా తీసుకొని మైనర్లతో ఒప్పందం ఏర్పాటు చేసుకునేటప్పుడు ఉండే నియమ నిబంధనల్ని లేదా న్యాయాత్మక నిబంధనల్ని మీకు చెప్తాను విద్యార్థులారా. ముందుగా మైనర్లతో ఏర్పాటు చేసుకునే ఒప్పందము చెల్లనివి. అగ్రిమెంట్స్ క్రియేటెడ్ బై మైనర్స్ ఆర్ వాయిడ్. అగ్రిమెంట్స్ క్రియేటెడ్ విత్ ఆర్ బై మైనర్స్ ఆర్ వాయిడ్ అంటే మైనర్లతో ఏర్పాటు చేసుకున్న ఒప్పందాలు చెల్లనివి. ఫ్రమ్ ద బిగినింగ్ దీస్ టైప్ ఆఫ్ అగ్రిమెంట్స్ ఆర్ నాట్ వ్యాలిడ్ ab initio. ab initio అంటే టెక్నికల్ గా దీన్ని అంటే మొట్టమొదటి నుండి కూడా మైనర్లతో చేసుకున్న ఒప్పందాలు చెల్లవు.
అవి చెల్లే ఒప్పందాలు కావు విద్యార్థులారా. ఇక్కడ మనకు ఒక కేసులా ఉంది, మెహరీ బీబీ వర్సెస్ ధర్మదాస్ ఘోష్. మెహరీ బీబీ వర్సెస్ ధర్మదాస్ ఘోష్ అనే కేసులో ఒక మైనర్ అయిన వ్యక్తి, ఒక కుర్రాడు ఒక వడ్డీ వ్యాపారస్తు దగ్గరికి వెళ్ళి అతని గృహాన్ని తాకట్టు పెట్టి, అతని ఇంటిని తాకట్టు పెట్టి 20,000 రూపాయలకు తాకట్టు ఒప్పందం చేసుకున్నాడు. అందుకు ఒక 8,000 రూపాయల అడ్వాన్స్ ని ఆ యొక్క వడ్డీ వ్యాపారస్తు మైనర్కి ఇవ్వడం జరిగింది. తర్వాత మైనర్ వడ్డీ వ్యాపారస్తు దగ్గరికి వెళ్ళి, నేను మైనర్ని కాబట్టి మీతో ఏర్పాటు చేసుకున్న ఆ యొక్క తాకట్టుని లేదా తాకట్టు ఒప్పందం రద్దు చేయండి అని అతను అడగడం జరిగింది. మరి వడ్డీ వ్యాపారస్తుడేమో, ఇంతకుముందు నీకు ఇచ్చిన 8,000 రూపాయలు నాకు ఇస్తే నేను వడ్డీ ఆ యొక్క తాకట్టుని రద్దు చేస్తాను, తాకట్టు ఒప్పందం క్యాన్సిల్ చేస్తాను చెప్పగా మైనర్ అతని మీద కోర్టుకు వెళ్ళాడు. కోర్టు విషయాన్ని పరిశీలించి మైనర్తో చేసుకున్న ఒప్పందాలు మొదటి నుండి చెలవు కాబట్టి ఈ తాకట్టు ఒప్పందాన్ని, తాకట్టు కాంట్రాక్ట్ ని రద్దు చేశారు విద్యార్థులారా. కాబట్టి మైనర్తో ఏర్పడిస్తున్న ఒప్పందాలు మొదటి నుండి చెల్లవు. తర్వాత మైనర్ ఒప్పందాన్ని పరిసమాప్తి చేసుకోవచ్చు. మైనర్ హ్యాస్ ఎ రైట్ టు క్యాన్సిల్ ద అగ్రిమెంట్ whenever it is not interested to continue by a minor. అంటే మైనర్తో చేస్తున్న ఒప్పందాన్ని మైనర్ కనుక ఇష్టపడకపోతే దాన్ని మధ్యలో ఎప్పుడైనా మైనర్ రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. పరిసమాప్తి అంటే ముగించే అవకాశం ఉంటుంటుంది, లేదా క్లోజ్ చేసే అవకాశం ఉంటుంటుంది. మైనర్కి ఇష్టమైతే ఆ ఒప్పందాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఇఫ్ మైనర్ అగ్రీస్ టు కంటిన్యూ దట్ అగ్రిమెంట్, ఇట్ కెన్ బి కంటిన్యూ. Or if minor don't want to continue that agreement, he may cancel that agreement with the measures. తర్వాత మెజారిటీ వయసు వచ్చిన తర్వాత ధృవీకరణకు అవకాశం లేదు. అంటే మైనర్ తన మైనారిటీలో ఏర్పాటు చేసుకున్న ఒప్పందాలని అతనికి మెజారిటీ వయసు వచ్చిన తర్వాత, అతనికి 18 సంవత్సరాలు లేదా 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత దానిని ధృవీకరించే అవకాశం లేదు. ధృవీకరణకు ఒప్పుకోదు చట్టాలు. ఇక్కడ కేసు ఉంది విద్యార్థులారా, రామస్వామి వర్సెస్ చెట్టియార్. రామస్వామి వర్సెస్ చెట్టియార్. ఈ కేసులో మైనారిటీలో అంటే 18 సంవత్సరాలు లేదా 21 సంవత్సరాలు లోపు ఉన్నప్పుడు అతను ఒక 5,000 రూపాయలని మేజర్ దగ్గర అప్పు తీసుకున్నాడు. సో మైనారిటీ వయసులో చేసిన ఒప్పందం చెల్లదు కాబట్టి ఆ యొక్క మైనారిటీ వయసులో ఈ యొక్క అమౌంట్ అతను చెల్లించాల. కానీ మెజారిటీ వయసు వచ్చిన తర్వాత ఆ మైనర్ వడ్డీ వ్యాపారస్తులు తీసుకున్న అప్పు సంబంధించిన ఆ యొక్క కాంట్రాక్ట్ ని తిరిగి దాన్ని ధృవీకరించడానికి సిద్ధపడ్డాడు. సో ఆ విధంగా ధృవీకరించడం అనేది చట్టరీత్యా వీలు కాదని ఈ విషయంలో కోర్టు వారు తీర్పు చెప్పడం జరిగింది విద్యార్థులారా. తర్వాత మైనర్ తన వయసుకు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు, మైనర్ తన వయసుకు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు విద్యార్థులారా, మైనర్ తన వయసుకు సంబంధించి ఏదైనా సందర్భంలో తప్పుడు సమాచారం ఇచ్చి ఎదుటి వ్యక్తుల దగ్గర ప్రయోజనం పొందినట్టయితే లేదా డబ్బులు తీసుకున్నట్టయితే దానికి కూడా మైనర్ ఎట్టి పరిస్థితుల్లో బాధ్యుడు కాదు. సో మైనర్తో వ్యవహరించేటప్పుడు అతని వయసు ఏంటి, అతనికి 18 సంవత్సరాలు నిండా లేదా 20 సంవత్సరాలు నిండిందా లేదా అనే విషయాన్ని కనుక్కొని తెలుసుకొని అతనితో మనం ఒప్పందం ఏర్పాటు చేసుకోవాలి లేదా కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకోవాలి. లేనట్టయితే మేజర్లే సహజంగా నష్టపోయే అవకాశం ఉంటుంటుంది. తర్వాత ప్రత్యేకంగా పూర్తి చేయవలసిన అవసరం లేదు. మైనర్లు తరపున వారి తల్లిదండ్రులు ఏదైనా ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకుని ఆ ఒప్పందం ద్వారా మైనర్ కనుక అది బెనిఫిట్ కాకపోతే, ప్రయోజనం కాకపోతే, అలాంటి సందర్భంలో మైనర్ల యొక్క తల్లిదండ్రులు లేదా వారి యొక్క సంరక్షకులు ఆ బాధ్యతల్ని నెరవేర్చాల్సిన అవసరం లేదు విద్యార్థులారా. తర్వాత మైనర్ భాగస్థులు. విద్యార్థులారా, మైనర్ సహజంగా భాగస్వామ్య సంస్థలో భాగస్థులుగా ఉండడానికి అవకాశం లేదు. కానీ భాగస్వామ్య సంస్థలో ఉన్న మిగతా భాగస్థులందరూ ఇష్టపడినట్లయితే
భాగస్వామ్య వ్యాపారం కోసము మైనర్ యొక్క అవసరం ఉన్నట్లయితే అప్పుడు మైనర్ ఆ సంస్థలో ఒక భాగస్వామిగా చేరవచ్చు. కానీ భాగస్వామ్య చట్టం 1932 ప్రకారము భాగస్వామ్య సంస్థలో వచ్చిన లాభాన్ని మైనర్కు పంచిపెట్టాలి ఇతని యొక్క వాటా ప్రకారము. కానీ భాగస్వామ్య వ్యాపార సంస్థ వచ్చిన నష్టానికి ఈ యొక్క మైనర్ ఎలాంటి బాధ్యత వహించవలసిన అవసరం లేదు. తర్వాత మైనర్ ఏజెంట్. విద్యార్థులారా, మైనర్ యజమాని తరపున ఏజెంట్ గా వ్యవహరించవచ్చు. కానీ ఆ ఏజెన్సీ కాంట్రాక్ట్ ద్వారా చేసిన పనులకు సంబంధించి ఏదైనా పొరపాటు జరిగినట్లయితే, ఏదైనా నష్టం జరిగితే ఆ మైనర్ మూడో వ్యక్తికి ఎలాంటి బాధ్యత వహించడు. మైనర్ తరపున యజమాని మూడో పార్టీకి బాధ్యత వహించాలి. అదేవిధంగా మైనర్ ఏదైనా పొరపాటు చేస్తే వ్యక్తిగతంగా తన యజమానికి జరిగిన నష్టానికి కూడా ఈ మైనర్ బాధ్యుడు కాడు. తర్వాత మైనర్ ఎస్టోఫెల్ సిద్ధాంతం, వాద నిషేధం. మైనర్ ఎస్టోఫెల్ సిద్ధాంతం ఆధారంగా ఇతరులను మోసం చేయడానికి ఏదైనా ఒప్పందం కనుక బాధ్యుడైతే లేదా చేరినట్లయితే దానికి ఎలాంటి మినహాయింపు ఉండదు. ఇతరులను మోసం చేయకుండా సహజంగా ఒక కాంట్రాక్ట్లో కనుక అతను పార్టీ అయి ఉంటే అలాంటప్పుడు మాత్రం మైనర్కి బాధ్యత ఉండదు. తర్వాత మైనర్ దివాలా. విద్యార్థులారా, మైనర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ కోర్టులు చేత దివాలాదారుగా ప్రకటించబడడు. ఎందుకంటే అతన్ని అన్ని వేళలా కోర్టులు అతన్ని కాపాడుతుంటాయి. అతను ఒక రక్షణ కవచంగా కోర్టులు పనిచేస్తుంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒక మైనర్ని కోర్టులు దివాలాదారుగా ప్రకటించే విద్యార్థులారా. తర్వాత మైనర్ అపకృతులు. మైనర్ అపకృతులు అంటే మైనర్ చేయరాని పనులు చేసినట్లయితే, మైనర్ ద్వారా ఏదైనా పొరపాటు జరిగినట్లయితే అలాంటి సందర్భంలో అలా ఆ అపకృతులకు మైనర్ బాధ్యత వహిస్తుంటాడు విద్యార్థులారా. ఇక్కడ ఒక కేసులో ఉంది మనకి, బర్నార్డ్ వర్సెస్ హిక్కిన్స్ అనే కేసులో మైనర్ ఒక గుర్రాల యజమాని దగ్గర నుండి ఒక గుర్రాన్ని తన సొంతగా స్వారీ చేస్తానని అద్దెకు తీసుకున్నాడు, తన సొంతగా స్వారీ చేయడానికి. కానీ ఆ గుర్రాన్ని తర్వాత అతని యొక్క మిత్రుడికి ఇవ్వడం వల్ల ఆ గుర్రం మిత్రుడు కొట్టిన దెబ్బల చేత చనిపోయింది. సో ఆ విధంగా గుర్రం చనిపోయింది కాబట్టి గుర్రాల యజమానికి ఇక్కడ మైనర్ బాధ్యత వహించి ఆ నష్టాన్ని పూర్తి చేయాల్సిన కోర్టు వారు తీర్పు చెప్పారు. ఎందుకంటే తన సొంతగా స్వారీ చేయడానికి తీసుకున్న గుర్రాన్ని అతని మిత్రుడికి ఇవ్వడం అనేది ఈ ఒప్పందానికి వ్యతిరేకము. కాబట్టి ఆ విధమైన అపకృతికి వ్యక్తిగతంగా మైనర్ బాధ్యుడు. తర్వాత మైనర్ ప్రత్యర్పణ. విద్యార్థులారా, మైనర్ని కోర్టు పరిరక్షిస్తుంది, కాపాడుతుంది, రక్షణగా ఉంటుంది. కానీ ఇతరులను మోసం చేయడానికి మాత్రం మైనర్ని అలో చేయదు. ఇతరుల యొక్క ఆస్తులు పొందడానికి మాత్రం మైనర్ని అలో చేయదు. ఉదాహరణకి అనుకోకుండా ఇతరులు ఏదైనా సేవలు ఇతనికి ఇచ్చినట్లయితే, చేసినట్లయితే ఇతను కాకుండా ఇతని బదులుగా వేరే వాళ్ళకి ఇవ్వాల్సి అనుకోకుండా ఇతనికి కనుక వేరే వాళ్ళ వస్తువులు ఇచ్చినట్లయితే లేదా వేరే వాళ్ళ వస్తువులు దొరికినట్లయితే వాటిని తిరిగి అసలైన యజమానులకు లేదా నిజమైన యజమానులకు అర్పించవలసిన లేదా తిరిగి వాటిని అందజేయవలసిన బాధ్యత మైనర్కు ఉంటుంటుంది విద్యార్థులారా. ఇవి మైనర్లతో ఒప్పందాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు గమనించవలసిన న్యాయాత్మక నిబంధనలు. ఇప్పటి వరకు మనం మైనర్ అంటే ఎవరు, మైనర్ని కోర్టు ఎలా పరిరక్షిస్తుంటుంది, మైనర్లతో ఒప్పందం ఏర్పాటు చేసుకున్నప్పుడు గమనించవలసిన న్యాయాత్మక నిబంధనలు ఏంటో చూసే విద్యార్థులారా. మరి విద్యార్థులారా, ఇప్పటికే మీలో ఇంకా ఎవరైనా మా కామర్స్ ఈవిడ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. త్వరలోనే మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఈ ఛానల్లో ఉన్న మీకు సంబంధించిన వీడియోస్ చూస్తుండాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను.